నంద్యాల ప్రజలకు మా ట్రాఫిక్ పోలీస్ శాఖ సూచనలు ఏమనగా మా జిల్లా ఎస్పీ సారు సునీల్ శరణ్ సార్ గారు ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండాలంటే మనకు రోడ్డు పక్కన అన్నెసెసరీ బండి పార్క్ చేసి పోవద్దండి. అలాగే ఎవరైనా షాపింగ్ వస్తే కారు కానీ ఆటో కానీ వస్తే ఆ కారు దగ్గర డ్రైవర్ని పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ ఏదైనా వెహికల్స్ పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అప్పుడు అర్జెంటుగా పక్కకు జరిపితే ఏరే బళ్ళు పోయేదనే అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు వెనకాల 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ బండి నెంబర్ ప్లేటు ఖచ్చితంగా కనిపించేటట్టు ఉండాలి. ఒకవేళ లేని బండికి ఫైన్ విధించబడను. అలాగే ఎవరైనా కానీ అన్నెసెసరీ ప్రెస్ అని చెప్పి పోలీస్ అని చెప్పి రాసుకొని ఉన్నారనుకోండి, ఆ బండికి ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను. ఆ ప్రెస్ విలేకరి అయితే నేను డిస్కస్ చేస్తాను. పోలీస్ అని రాసుకుని పోలీస్ కాకుండా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా కఠినంగా. ఇంకోటి ఏమంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు పోలీస్ అని ఖచ్చితంగా ఎవరు రాసుకోవద్దండి. ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ అని రాయొద్దండి దయచేసి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ పాతకాలం నుంచి రాసుకుంటారు. వాళ్ళు కూడా కొద్ది మార్పు తెచ్చుకుంటారు. దయచేసి పోలీస్ అనే పర్సన్స్ పోలీస్ అని బండి మీద రాయొద్దండి దయచేసి. అలాగే మైనర్ పిల్లలకు బండి వద్దండి పేరెంట్స్. ఎందుకంటే మైనర్ పిల్లలు బండి నడుపుతూ ఏమైనా పొరపాటు చనిపోతే ఆ బండి ఓనరు ఖచ్చితంగా సెక్షన్ 304 Part 2 కింద జైలు పోవాల్సి వస్తుంది. దయచేసి మైనర్ పిల్లలకి బండి వద్దండి. అలాగే టిబుల్ రైడింగ్ పోతున్నారు, టిబుల్ రైడింగ్ పోకూడదు. టిబుల్ రైడింగ్ పోతే మటుకు ఫైన్ ఖచ్చితంగా వేస్తాం. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. 2 వీలర్ రైడర్స్ హ్యాపీగా వెళ్ళండి. టౌన్లో మ్యాక్సిమం స్లోగా పోండి. ఎందుకంటే రోడ్లు టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఏ ఆటో ఏ పక్క నుంచి వస్తుందో, ఏ బైక్ ఏ పక్క నుంచి వచ్చి బ్రేక్ వేస్తుందో తెలియదు. కాబట్టి దయచేసి ఆటో డ్రైవర్లు బండి నడిపేటప్పుడు కేర్గా ఆటో డ్రైవర్లు నడపండి. ఎక్కడంటే అక్కడ స్టీరింగ్ అడ్డంగా తిప్పేస్తే వెనుకలు వచ్చే 2 వీలర్లు కానీ యాక్సిడెంట్ అయ్యేదానికి గురి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా 4 వీలర్ రైడర్స్ సీట్ బెల్ట్ పెట్టుకొని నడపండి. తర్వాత ఏదైనా కానీ మీరు యాక్సిడెంట్ అయ్యి కింద పడిన తర్వాత 2 వీలర్ రైడర్స్ తలకు గాయాలు తగినాయి అనుకోండి, చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించండి. సురక్షితంగా ఉద్యోగానికి వ్యాపారానికి చేసుకొని ఇంటికి పోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ విలేకరి గారికి నమస్కారములు. జై హింద్.